బుధవారం నుంచి మొదలైన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగారు. విధ్వంసకర బ్యాటింగ్తో ఊచకోత కోసిన రోకో తమ జట్లను ఈజీగా గెలిపించుకున్నారు. ఇద్దరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లను కూడా గెలుచుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ మొదటి స్థానంలో, విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. తమ టాప్ ర్యాంకులకు ఏమాత్రం తగ్గని ఆట తీరును విజయ్ హజారే ట్రోఫీలోనూ కనబర్చారు. ఈ క్రమంలో 17 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ సెంచరీ సాధిస్తే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్కు చెందిన ఆల్ టైమ్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. ముఖ్యంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అయితే మొదటి నుంచి టీ20 స్టైల్లో విధ్వంసం సృష్టించాడు. భారీ సెంచరీతో విశ్వరూపం చూపించిన హిట్ మ్యాన్ ఏకంగా 164 స్ట్రైక్ రేట్తో పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ సెంచరీని 61 బంతుల్లోనే సాధించాడు. లిస్టియా క్రికెట్లో రోహిత్ శర్మకి ఇది 37వ సెంచరీ. ఆ తర్వాత 91 బంతుల్లోనే 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ముంబై సాధించాల్సిన లక్ష్య ఛేదనలో సగానికి పైగా రోహిత్ శర్మ ఒక్కడే సాధించాడు. దీంతో 38 ఏళ్ల వయసులోనూ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా ముంబై సిక్కిం జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సిక్కిం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. 79 పరుగులు చేసిన ఆశిత్ థాపా టాప్ స్కోరర్గా నిలిచాడు. రోహిత్ శర్మ విధ్వంసంతో అనంతరం లక్ష్యాన్ని ముంబై జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 30.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఈ మ్యాచ్లో సిక్కింపై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 164 స్ట్రైక్ రేట్తో 155 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్లో 18 ఫోర్లు 9 సిక్స్లు ఉన్నాయి. రోహిత్ శర్మ తాను సాధించిన 155 పరుగుల్లో ఏకంగా 126 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా రోహిత్ శర్మకే దక్కింది. బెంగళూరు వేదికగా ఢిల్లీ, ఆంధ్ర మధ్య జరిగిన మరో మ్యాచ్లో కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. రిక్కీ బ్యూయ్ సెంచరీతో చెలరేగాడు. 116 స్ట్రైక్ రేట్తో 11 ఫోర్లు 7 సిక్స్లతో 105 బంతుల్లో 122 పరుగులు చేశాడు. కెప్టెన్ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం 23 పరుగులు చేసి తన ఫెయిల్ ఆఫ్ ఫామ్ను కొనసాగించాడు. ఢిల్లీ బౌలర్ సిమర్జిత్ సింగ్ 5 వికెట్లతో చెలరేగగా ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 299 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 37.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీతో గెలిపించాడు. హాఫ్ సెంచరీని 39 బంతుల్లో చేరుకున్న విరాట్ కోహ్లీ సెంచరీని 83 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. కాగా లిస్టియా క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఇది 58వ సెంచరీ. గత 5 ఇన్నింగ్స్లో అన్నింటిలోనూ కోహ్లీ 50+ స్కోర్ సాధించడం గమనార్హం. మొత్తంగా 129 స్ట్రైక్ రేట్తో 14 ఫోర్లు 3 సిక్స్లతో 101 బంతుల్లో 131 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా కోహ్లీకే దక్కింది. మిగతా బ్యాటర్లలో నితీష్ రాణా 77 పరుగులు చేయగా ప్రియాష్ ఆర్య 74 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా లిస్టియా క్రికెట్లో విరాట్ కోహ్లీ 16,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. 391 ఇన్నింగ్స్లో 16,000 పరుగులు పూర్తి చేసుకున్న సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే 330 ఇన్నింగ్స్లోనే ఈ మార్క్ అందుకున్న విరాట్ కోహ్లీ సచిన్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాత్రం సచిన్ పేరిటే ఉంది. ఆయన మొత్తంగా 21,999 పరుగులు చేశాడు. మ్యాచ్లో అరుణాచల్ ప్రదేశ్పై బీహార్ జట్టు 397 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బీహార్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోర్ చేసింది. లిస్టియా క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. దీంతో ఈ ఘనత సాధించిన జట్టుగా బీహార్ చరిత్ర సృష్టించింది. ఆ జట్టు బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ, సాకిబుల్ గనీ, ఆయుష్ లోహారుక మెరుపు సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. 226 స్ట్రైక్ రేట్తో 16 ఫోర్లు 15 సిక్స్లతో 84 బంతుల్లోనే 190 పరుగులు చేశాడు వైభవ్ సూర్యవంశీ. 320 స్ట్రైక్ రేట్తో 10 ఫోర్లు 12 సిక్స్లతో 40 బంతుల్లోనే అజేయంగా 128 పరుగులు చేశాడు షకిబుల్ గనీ. 207 స్ట్రైక్ రేట్తో 11 ఫోర్లు 8 సిక్స్లతో 56 బంతుల్లోనే 116 పరుగులు చేశాడు ఆయుష్ లోహారుక. 66 బంతుల్లో 77 పరుగులు చేశాడు పీయూష్ సింగ్. అనంతరం లక్ష్య ఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ జట్టు 177 పరుగులకి కుప్ప కూలింది. కాగా విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం చాలా మ్యాచ్లు జరిగాయి. కానీ ముఖ్యమైన ఈ 3 మ్యాచ్ల గురించి మాత్రమే నేను వీడియో చేశాను. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.